అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చాలా సంతోషం. ఈరోజు మనం మన ఆలయ ప్రాంగణంలో ఆనాడు ఎంతో మంది త్యాగధనులు తెచ్చిన స్వాతంత్రాన్ని ఈరోజు అనుభవిస్తున్నాం. అదే పద్ధతిలో మన ప్రజలకు మన సేవా నిరతితో వారికి కావలసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలని ప్రభుత్వం ఎలాగైతే చేస్తుందో మన వరకు మనం కూడా మన డివోటీస్కి ఇక్కడ ఆలయంలో కావలసిన భద్రత, కావలసిన సదుపాయాలు, అదేవిధంగా దర్శనం లాంటి ఇంపార్టెంట్ అయినటువంటి రిచువల్స్ అన్నీ కూడా క్రమబద్ధంతో చేయాలి. ఆనాడు అనేక మంది మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి అనేక మంది సాధు స్వభావం గల అహింసావాదులు, అదేవిధంగా పరాక్రమాన్ని చూపించినటువంటి భగత్ సింగ్ లాంటి యోధులు, వారి యొక్క పరాక్రమాన్ని ఈరోజు మనం మరొకసారి మననం చేసుకొని వారికి నివాళి సమర్పించుకుంటూ ఈరోజు ఈ స్వాతంత్ర ఫలాన్ని మనందరం ఇంత హ్యాపీగా 140 కోట్ల మంది భారతీయులు చాలా గర్వంగా తలెత్తుకునేటట్టు మనం ఈరోజు ఉన్నామంటే ఆ మహనీయుల యొక్క త్యాగ నిరతి. దాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా బ్యాక్ ఎండ్ ఆఫ్ సర్వీస్లో భగవంతుని ఆ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఇక్కడ పనిచేయడం, అందులో భాగంగా ఈరోజు అప్పుడే 2వ కార్యక్రమాన్ని ఇక్కడ మనం పతాక వందనాన్ని ఈరోజు చేసుకుంటున్నాం. మన రాష్ట్రం ఏర్పడినటువంటి జూన్ 2 నాడు మొట్టమొదటిసారిగా చేసుకుంటే మళ్ళీ ఈరోజు ఆగస్టు 15 నాడు మళ్ళా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పతాకాన్ని ఆవిష్కరించే అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు ఈ ఒక్క 4 నెలల్లోనే మన డిప్యూటీ ఈఓ గారు, మిగతా ఏఈఓస్ అందరూ సమక్షంలో వారి యొక్క సహకారంతో, అదేవిధంగా ముఖ్యంగా మన చైర్మన్ గారి యొక్క సలహాలు సూచనలతో ఒక మంచి వైదిక బోర్డు కూడా ఏర్పాటు చేసుకొని వారి యొక్క సూచనలు కూడా తీసుకుని అనేక కార్యక్రమాలు మనం చేసుకోవడం మీరందరూ చూస్తున్నారు. ఇదే సాంప్రదాయాన్ని మున్ముందు కూడా కొనసాగించవలసిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు కొండా సూర్యప్ప గారు రాబోతున్నారు. కొద్దిసేపట్లో ఒక 2-3 అవర్స్లో అక్కడ వరంగల్లో పతాక ఆవిష్కరణ తర్వాత ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత 3 వెరీ గుడ్ ఇన్నోవేటివ్ మనం చేస్తున్నాం. నెంబర్ 1 ఈజ్ మన ఎప్పుడెప్పుడులో మనం అనుకుంటున్నాం. నేను జాయిన్ అయిన దగ్గర నుండి మన వాళ్ళందరూ ప్లాన్ చేస్తున్నారు. ఈశ్వరయ్య గారిని ఎడిటర్గా మనం నియమించి జానకి గారు చాలా ప్రోత్సాహం చేస్తూ ఒక మంచి పత్రికను తీసుకురావాలి, ఒక ఆధ్యాత్మిక మాసపత్రికను తీసుకురావాలని ఒక సంకల్పంతో మనందరం కూర్చొని చక్కగా ప్లాన్ చేసుకొని ఆ పత్రికని ఈరోజు వారి చేతుల మీదుగా యాదగిరి అని నామకరణం చేసి ఆ యాదగిరి పత్రికను అక్కడ ఎలాగైతే టీటీడీ పబ్లికేషన్స్ ఉన్నాయో మన దగ్గర కూడా వైటీడీ పబ్లికేషన్స్ అని పెడుతూ ఇక ముందు నుండి చాలా వైటీడీ ప్రచురణలు ఇక ముందు నుండి చేయడానికి మనం ఈరోజు ఒక ప్రారంభాన్ని ఆమె చేతుల మీదుగా యాదగిరి పత్రిక ద్వారా రిలీజ్ చేయబోతున్నాం. అదేవిధంగా విద్య, వైద్యం, అదేవిధంగా ప్రసాద వితరణ చక్కగా జరగాలి. దానికి కావాల్సినటువంటి అనేక మంది భక్తులు, డివోటీస్, చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు. వారికి కూడా మనం ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో గరుడ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గరుడ ట్రస్ట్ కూడా ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం వారి చేతుల మీదుగా ప్రారంభిస్తాం. దానికి కూడా ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. అయితే ఇది మనం టికెట్స్ అనుకున్నాం. ఇంకా దాని గురించి ప్రస్తుతం నేను ప్రెస్ వారికి ఎవరు ఉంటే వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా అది మనం పెండింగ్లోనే పెట్టాం. ముందైతే ఇందులో గరుడ ట్రస్ట్ ద్వారా డొనేషన్స్ స్వీకరించి ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ విద్య, వైద్య మరియు ప్రసాద వితరణ ఈ 3 కార్యక్రమాలు గరుడ ట్రస్ట్ ద్వారా చేయాలని నిన్ననే ట్రస్ట్ రిజిస్ట్రేషన్ కూడా మన డిప్యూటీ ఈఓ గారు భాస్కర్ శర్మ గారు, మన సిబ్బంది చాలా చక్కగా దాన్ని కూడా సక్రమంగా
తయారు చేయించారు. ట్రస్ట్ రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఇది రెండో కార్యక్రమం. ఇకపోతే మూడో కార్యక్రమం నేను అనుకుంటున్నాను, ఇఫ్ ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, దిస్ ఈస్ ది ఫస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా దట్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఈ ఆఫీస్. టోటల్ ఎంటైర్ ఇండియాలోనే ఈరోజు వాళ్ళు ఎన్ఐసి వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. మేబీ ఉత్తరాదిలో ఎక్కడైనా ఉందేమో నాకు తెలియదు, ఉంటే మన రెండోదో మూడోదో ఉంటుంది తప్ప నాకు తెలిసి మన దగ్గర అయితే మాత్రం ఈ ఆఫీస్ మనమే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం తెలంగాణలో. ఇంకా ఆంధ్రప్రదేశ్ కూడా మనం చూద్దాం ఎక్కడున్నాం మనం, మన శాఖ ఎక్కడన్నది. మొట్టమొదటిసారిగా ఈ ఆఫీస్ ఎవరంటే చాలా పారదర్శకంగా ఫైల్స్ నిర్వహణ చేయాలి, చాలా శ్రద్ధతో చేయాలి. అదేవిధంగా ఏ రకమైనటువంటి అరమరికలు లేని డిజిటల్ పరిపాలన అందించాలనే ఉద్దేశంతో గుడ్ గవర్నెన్స్ కోసం ఈ ఆఫీస్ అనే దాన్ని ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా మనకున్నటువంటి సిబ్బంది తాలూకా క్రమశిక్షణ కానీ అవన్నీ చూస్తే నేను ఇప్పుడు పనిచేసిన అనేక ప్రభుత్వ కార్యాలయాలు కానీ నేను సుదీర్ఘమైనటువంటి 36 సంవత్సరాలు దాటి 37వ సంవత్సరంలో చూస్తుంటే ఇన్ని సంవత్సరాల్లో కూడా చాలా చక్కని అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ మన దగ్గర నడుస్తున్నాయి. దానికి మనం ఈ ఆఫీస్ కానీ జత చేస్తే ఇంకా పారదర్శకమైనటువంటి పరిపాలన అందించవచ్చు. దానికి తప్పనిసరిగా స్టాఫ్ కానీ, ఏఈఓస్ కానీ, సూపరింటెండెంట్స్ కానీ, అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అందరూ సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రీడెవలప్మెంట్ ప్లాన్ అనే ఒకటి తయారు చేయడం జరిగింది. ఆ రీడెవలప్మెంట్ ప్లాన్లో ఈరోజు మేడం అనౌన్స్ చేస్తారు. వాటిని అనేకమైనటువంటి మనం వైటీడీఏతో ఏవైతే కార్యక్రమాలు ఇవన్నీ చేశామో ఈ నిర్మాణ కార్యక్రమాలు అక్కడక్కడ గ్యాప్స్ కనబడ్డాయి. ఆ గ్యాప్స్ని నేను వచ్చిన దగ్గర నుండి ఏ రకంగా ఆ గ్యాప్స్ను ఫుల్ఫిల్ చేసుకొని భక్తులకి ఇంకా ఎక్కువ సౌకర్యాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నది మనం ఇంజనీర్స్తో కానీ, స్థపతులతో కానీ, వైదిక్ అడ్వైజర్స్తో కానీ, మన అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్తో కానీ సంప్రదించి అనేక సార్లు మీటింగ్లు పెట్టి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తే దాన్ని కూడా ప్రభుత్వం ఆమోదించింది. ఆ కార్యక్రమాలు కూడా త్వరలోనే స్టార్ట్ చేసి 1 or 2 yearsలో 1 by 1 కార్యక్రమాలు చేయడానికి కావాల్సిన అనుమతులు కూడా మనం తీసుకోవడం జరిగింది. సో దాన్ని కూడా శరవేగంగా మనందరం కలిసికట్టుగా ఐకమత్యంతో పనిచేస్తే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి, ప్రజలకి చాలా మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. మరి ముఖ్యంగా చాలా మంది ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిట్ చేసింది మొట్టమొదటి ఫైలు ఈ ఆఫీస్లో 1, 2, 3 ఫైల్స్లో ఖచ్చితంగా ప్రమోషన్స్ ఫైల్స్ కూడా ఉంటాయని నేను మన ప్రధానాచార్యులకి అలాగే మన సిబ్బందికి తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం నాకు ఇచ్చారు. మీరందరూ ఇదే రకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తే ఈ 15 రోజుల్లో నేను రిటైర్ అయ్యేలో కూడా ఇంకేమైనా మంచి మంచి కార్యక్రమాలు ఉంటే చేయడానికి నేను సుముఖంగా ఉన్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.